అటు ఇటు తిప్పే మన గాలి గదలు కావై. ఒక గద తీసుకొని కొడితేనే కొండే 4-5 పిండి ముక్కలైపోతుంది. అన్ని టన్నుల బరువు ఉన్నటువంటి గదలవి. ఆ గద తీసుకొని ఈ బెడాలుడి యొక్క ఏనుగు యొక్క ముట్టి మీద పెట్టి ఒకటి కొట్టాడు ఇంద్రుడు. అది దెబ్బకి టారెత్తిపోయి పైన కూర్చున్న బెడాలని ఇస్త్రీ కిందేసేసి, నాకెందుకురా బాబు ఈ సోపాడుకుంటూ ఆ ఏనుగు వెనక ముఖం పెట్టి ఉరుగుతుంటే ఆ ఏనుగు కాళ్ళ కింద పడి రాక్షసులు మరి ఏ విధంగానైతే ఒక 5-6 గేదెలు కనుక మరి పరిగెత్తుకొని పంట చేను మీద పడితే పంట చేను కనుక వాటి కాళ్ళ కింద పడి ముక్కలు అయిపోతుందో, రాక్షసులు అందరూ కూడా పారిపోతున్న ఏనుగు కింద పడి చాలామంది హతమైపోయారు. బిడాలుడు ఆ ఏనుగును వదిలేసి వెంటనే రథం మీదకి ఎక్కేశాడు. మళ్ళీ రథం పట్టుకున్నాడు. రథం పట్టుకొని మళ్ళా ఇంద్రుడితో యుద్ధాన్ని తలపడ్డాడు. మళ్ళా ధనుర్యుద్ధం జరిగింది. ఈలోపు ఇంద్రుడు కొడుకు ఉన్నాడు ఒకడు, జయంతుడు అనేవాడు. ఆ ఇంద్రుడు కొడుకు ఆడు వచ్చేసాడు అక్కడికి. ఇంద్రుడు కొడుకు జయంతుడు ధనుర్విద్యా కౌశల్యం ప్రదర్శించాడు. అంటే ధనుర్విద్యా కౌశల్యం అంటే ఒక్కసారి 1000 బాణాలు శత్రువుల మీదకి వేయటం. అవి ఒక వాన చినుకుల్లాగా దట్టమైన మేఘాలాగా పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ శత్రువులు అక్కడ గుండెల్లో గుచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి ధనుర్విద్యా కౌశల్యం మొత్తం ఇంద్రుడి కొడుకు జయంతుడు ప్రదర్శించాడు. ఒకేసారి తాసుపాములు లాంటి 5 బాణాలు ప్రయోగించి బెడాలుణ్ణి చంపేశాడు. 2 వికెట్లు పడిపోయినాయి ఇక్కడ రాక్షసులి. దేవతలే ఒక్కటే బల్ల. ఫస్ట్ వికెట్ ఎవరిది? మహిషాసురుడి యొక్క సేనానాయకుడైన చిక్షురుడిది. 2వ వికెట్ బెడాలుడిది. బెడాలుని కూడా చంపేశారు. అప్పుడు దేవ సైన్యం జయధ్వానాలు చేసింది. జయ హో అమరావతి, జయ హో, జయ హో దేవేంద్ర, జయ హో, జయ హో జయంత మహారాజా రాకుమార, జయ హో అన్ని దేవతల మొత్తం కూడా ఆనందంతో జైలు కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద డప్పు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే మహిషాసురుడికి పుండి మీద కారం జల్లినంత కోపం వచ్చింది. మళ్ళా 2వసారి పరాజయమా అని అనుకుంటూ ఉన్నాడు. ఇంద్రుణ్ణి జయంతుణ్ణి దేవతలంతా పొగుడుతుంటే రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తములు ఆకాశంలో శూన్యంలో నిలబడి డాన్సులు వేస్తూ ఉన్నారు హాయిగా. అటువంటి సమయంలో ఈ కోలాహలం విని మహిషాసురుడు మండిపడ్డాడు. వెంటనే 3వ సేనానాయకుని తామ్రా అన్నాడు. తామ్రుడు తామ్రా అన్నాడు. వెళ్ళు ఎదుర్కో అన్నాడు. వాడు రణరంగానికి వస్తూనే పెద్ద నల్లటి మేఘంలాగా దేవతల యొక్క సముద్రం మీద బాణాల వర్షం కురిపించేశాడు. వాడు కురిపించే బాణాల వర్షాన్ని దేవతల్లో వానదేవుడు ఎదుర్కొన్నాడు. వానదేవుడు అంటే ఎవరో? వరుణదేవుడు. వరుణదేవుడు ఎదుర్కొన్నాడు. యముడు యమధర్మరాజు దండాయుధుడై వెంటనే వరుణదేవ నేను కూడా వస్తున్నాం అనండి, నీ చేయి నా చేయి ఇద్దరం పట్టుకున్నాం, ఓకేనా రణం రుధిరం రౌద్రం, ఓకేనా, ఆ విధంగా ఇద్దరం మనం చేతులు పట్టుకున్నాం అని ఈ చేత్తో ఒక ఖడ్గము, ఆ చేత్తో యమధర్మరాజు ఒక ఖడ్గము, ఒక గండ్రగొడ్డలి, అలానే ఇటు పక్క వచ్చేసి వానదేవుడు ఒక గండ్రగొడ్డలి, వీళ్ళిద్దరు చేయి పట్టుకొని రాక్షసుల మీదకు ఉరికారు. అతను వరుని ఎదిరించాడు. యముడు సహాయంగా వచ్చాడు. దండాయుధం దెబ్బకు చెక్కు చెదరకుండా నిలబడి తామ్రుని చూసి యముడు క్షణకాలం ఆశ్చర్యపోయాడు. ఆ దండాయుధం తీసుకొని కొడితే కొండే ముక్కలైపోద్ది, అదంత బలంగా ఉంటుంది. దాన్ని తీసుకొని తామ్రుడి యొక్క గుండెల మీద కొట్టినా వాడికి ఏగవాలినట్టు కూడా లేదు, అలానే నిలబడ్డాడు. అంటే ముందొచ్చిన 2 వికెట్లు ఏదో అట్ట పడిపోయినాయి, కానీ 3వ వికెట్ గట్టి వికెట్ ఇది కాబట్టి అలానే నిలబడ్డాడు ఈ తామ్రుడు అనేవాడు. యముడు ఆశ్చర్యపోయాడు. ఓరా, నేను ఎంతోమందిని దీంతో కొడితే వాళ్ళు పైకి గోళ్ళు ఎవరు, వీడేంద్ర అలానే ఇంత కూడా బాధపడకుండా ఈ తామ్రుడు అనేవాడు ఎలా నిలబడ్డాడు అది యమధర్మరాజు అనుకున్నాడు. తామ్రుడు 100 ధనస్సులతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్లుగా సకల దిక్పాలకుల మీద, దైవ సైనికుల మీద ఒకేసారి వందల బాణాలు కురిపిస్తున్నాడు. అష్టదిక్పాలకులు అందరూ కలిసి ఒక్కసారిగా విజృంభించి అందరూ ఒకటైపోయారు. మిగతా రాక్షసులు యుద్ధం చేయడం ఆపేశారు. దేవతలందరూ ఈ తామ్రుడు చుట్టూ మూగారు. అంటే ఏంటి ఇక్కడ అదే గ్రూప్గా చుట్టుముట్టం అన్నమాట, ఓకేనా. ఆ చుట్టుముట్టి కన్ఫ్యూజ్ చేయడం అంటారే అలా అనమాట. ఎవరు ఈ దేవతలందరూ కూడా, అష్టదిక్పాలకులు అందరూ కూడా, వానదేవుడు, ఇంద్రుడు, అటు వచ్చి కుబేరుడు, ఇటు వచ్చి యమధర్మరాజు, అటు అగ్నిదేవుడు, ఇటు ఈశ్వరుడు, ఇటు వచ్చి నైరుతి, అటు గాలిదేవుడు, వీళ్ళందరూ కూడా తామ్రుడు చుట్టుముట్టి ఎట్టకేలకు వాణ్ణి కూడా చంపేశారు. 3వ వికెట్ డన్.
ఓకేనా, 3వ వికెట్ కూడా పడిపోయింది రాక్షసుల తరపున. ఆ విధంగా తామ్రుడిని అలా చంపేశారు. దానవ సేనా శిబిరములో హాహాకారాలు మిన్నుముట్టాయి. రాక్షసులంతా భయపడిపోతున్నారు. మహిషాసుర ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, మహిషాసుర చూశావా దేవతల బలం అని అందరూ గొళ్ళుమని వేడ్చారు. ఇప్పుడు దాకా మహిషాసురుడు యుద్ధానికి దిగల, సింహాసనం మీద కూర్చొని మొత్తం చూస్తున్నాడు రణంగం అంతా. ఇప్పుడు మహిషాసురుడు ఎంటర్ అయ్యాడు యుద్ధంలోకి. ఎందుకంటే ఒక్కడు కూడా అవతల దేవతల సైన్యం తరపున ఓడిపోవట్లా, కింద పడిపోవాలా. రాక్షసుల యొక్క సేనాధిపతులే పడిపోయారు, 3 పడిపోయారు. ఎవరో బెడాలుడు, అలానే చిక్షురుడు, తామ్రుడు, 3 పడిపోయారు. కాబట్టి గదాయుద్ధం ధరించి కదిలి వచ్చాడు ఆయన. వెంటనే ఇలా ప్రామిస్ చేశాడు, భూమి మీద ప్రతిజ్ఞ చేశాడు, దేవతలందరినీ ఈరోజే మట్టు బెడతా అని పెద్ద ఏనుగు మీద ఎక్కి వచ్చాడు. వస్తూనే ఇంద్రుడి మీదకి చేతిలో గదవడ తీసుకొని ఇంద్రుడు ముఖం మీద కొట్టినట్టుగా ఇంద్రుడి మీదకి ఒక గద విసిరాడు మహిషాసురుడు. దాన్ని ఇంద్రుడు ఏం చేశాడంటే, ఆయన దగ్గర వజ్రాయుధం ఉంటుంది. వజ్రాయుధం అంటే కొండలను నరికి ముక్కలు చేసి అటు ఇటు జరిపి ముందుకెళ్ళిపోవచ్చు, అదంత గొప్పది. అది పూర్వపు రోజుల్లో పర్వతాలకు కూడా రెక్కలుండి అది ఇవాళ ఒంగోలులో ఉంటే రేపొద్దున ఒలవపాడులో ఉండేది ఆ కొండ. ఆ పడేటప్పుడు అక్కడున్న చెట్లు, మనుషులు, పుర ప్రముఖులు మొత్తం చనిపోయేవాళ్ళు. అప్పుడు ఇంద్రుడు ఆ వజ్రాయుధం తీసుకొని కొండలు అటు ఇటు ఎగరకుండా ఈ జిల్లా కొండ ఆ జిల్లాకు పోద్ది, ఆ జిల్లా కొండ ఈ జిల్లాకు వచ్చింది, ఆడవాళ్ళిద్దో తెలియదు. అందుకని ఇంద్రుడు ఎన్ని పురాణాల్లో ఉన్నాయండి. అందుకని ఇంద్రుడు వజ్రాయుధం తీసుకొని ఆ పర్వతాల యొక్క రెక్కలు నరికేశాడు. అంత గొప్పది ఆ వజ్రాయుధం. ఆ వజ్రాయుధం తీసుకొని గదేస్తావా నా మీద, రే మహిషాసుర గదేస్తావా అని వజ్రాయుధం తీసుకొని ఆ గదని మధ్యలోనే విరగ్గొట్టాడు దేవేంద్రుడు. దేవేంద్రుడని తగ్గట్లేదు, ఓకేనా. వెంటనే మహిషాసురుడు కత్తి తీశాడు, వరలో నుంచి కత్తి తీశాడు. ఇద్దరికి ద్వంద్వ యుద్ధం భీకరంగా జరుగుతుంటే మహిషాసురుడు ఇంద్రుడి ఫైటింగ్నే మిగతా వాళ్ళందరూ యుద్ధం ఆపేసి చూస్తున్నారు, ఎవరు గెలుస్తాడా. ఎంత బాగుంది యుద్ధమో, మనందరిది ఒక రకమైన యుద్ధం అయితే ఇదంతా ఒక ఎత్తు అనుకొని అలా చూస్తున్నారు. రాక్షసేశ్వరుడు మహిషాసురుడు తన మాయలని ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలు అసలుకి మహిషాసురుడు వదిలే ఆయుధాలు దేవతలు ఇంతవరకు చూడలేదంట. అలాంటి గొప్ప మాయ అస్త్రాలన్నీ ఆయన బయటకు తీస్తున్నాడు మహిషాసురుడు. సర్వలోక సంహారకమైన శాంబరీ విద్యను తెలుసుకున్నాడు. అది మునులను కూడా మోహించి చెప్పాను కదా ఇందాక, ఈ విద్యలో రకాలు ఉంటాయని. శత్రువులు మొత్తం కూడా ఒక్క అరగంట పాటు వాళ్ళని ఒక శిలల్లాగా మార్చేయచ్చు. వాళ్ళకేం అర్థం కాదు ఏం జరుగుతుందో. కొయ్యి బొమ్మల్లాగా నుంచుంటే ఇటు పక్క సైన్యం వచ్చి వాళ్ళ తలకాయలు నరుక్కుంటా వెళ్ళిపోయి చంపేసేస్తారు. వీటిని శాంబరి విద్య అంటారు. ఇవన్నీ ఆ రోజుల్లో యుద్ధాల్లో వాడేవారు, శాంబరీ విద్య. ఈ శాంబరీ విద్య తెలుసు ఈ మహిషాసురుడికి. అది ప్రయోగించాడు దేవతల సైన్యం మీద. ఈ శాంబరీ విద్యని అది మునులను కూడా మోహపరిచే విద్య. కోట్లానుకోట మహిషాసురులు, అదే రూపం అదే శక్తి. వాయమ్మ ఒక్క మహిషాసురుడు కాదట, లక్షల మంది మహిషాసురుడు వాడిలాంటి శరీరం కలిగిన వాళ్ళే బోల్డ్ మంది తయారవుతున్నారంట ఆ విద్య ప్రభావం వలన. వాడు ఒక్కనే తలపట్టడం అసాధ్యం అనుకుంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది మహిషాసురులు పుట్టుకొస్తున్నారు అక్కడ. ఆ విధంగా వాడి విశ్వరూపం చూసి దేవతలు కూడా ఊరి ఇందుకేరా వీడు ఇంత ధైర్యంగా మన మీద యుద్ధానికి వస్తానన్నాడు, వీడిలో ఇంత శక్తి ఉందా ఈ మహిషాసురుడి మీద అని అనుకున్నారు. అదే ఆయుధం, అదే పరాక్రమంగా ఆవిర్భవించాడు. దేవవాహిని చీల్చి చెండాడుతున్నాడు. చకారాసు తదా దైత్యో మాయా మోహకరీం కిల శాంబరీం సర్వలోకగ్ని మునినామభిమోహినీం కోడిశో మహిష్పాత్ర తద్రూపాస్త తత్పరాక్రమా తదదృశు సాయుధ సర్వే నిఘ్నంతో దేవవాహిని. అంటే ఆ శాంభరి అనేటువంటి ఆ యొక్క విద్యతో, శాంభరీం అనేటువంటి విద్యతో, మునులందరిని కూడా మోహపరిచేటువంటి విద్యతో ఆయనే అనేక లక్షల కోట్ల రూపాయలు ధరించి మహిషాసురుడు యుద్ధం చేస్తున్నాడు. దేవేంద్రుడికి మైండ్ పోతుంది, వీడిని ఎట్లా చంపితే వీడు దస్తాడా, ఏం అర్థమై సావట్లేదే. ఒక్క మహిషాసురుని అయితే చంపొచ్చు, ఒకరు కింద పడగొట్టంగానే లక్షల మంది మళ్ళా తయారైపోతున్నారు, వీడిని ఎట్లా చంపాలా, అసలు వీడిని చంపటం సాధ్యమవుతుందా అని డౌట్ వచ్చేసింది దేవేంద్రుడికి. కాలు చెయ్యి ఆడకుండా నిశ్చేష్టుడై నిలబడ్డాడు. ఇక దేవసేనల సంగతి చెప్పనే అక్కర్లేదు, అందరికీ భయం పట్టుకుంది. అంటే దేవతల యొక్క
ఆ యుద్ధనీతి దెబ్బకి వాళ్ళ ఆయుధాల దెబ్బకి రాక్షసులు అయితే నిలవలేకపోతున్నారు, కానీ మహిషాసురుడు నిలుస్తున్నాడు. మహిషాసురుడిని ఒక్కనే, అంటే రాక్షసులందరూ ఒక ఎత్తు, మహిషాసురుడు ఒక్కడే ఒక ఎత్తు ఇక్కడ. కాబట్టి పారిపోవటానికైనా దిక్కు దోచటంలే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఏడ కూర్చున్నారు, రండిటు, వీడి రూపం ఏందో, వీడి వ్యవహారం ఏంటో మాకు అర్థం కావట్లేదని పెద్ద ఆయనని పిలుస్తున్నారు ఇంద్రుడు. వెంటనే అనుకున్న క్షణమే వాళ్ళ వాహనాలు ఆడికి వచ్చేసారు. ఎవరు? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురు వచ్చేసారు. విష్ణుమూర్తి అన్నాడు, ఏ దేవేంద్ర, దీన్ని శాంభరి విద్య అంటారు. ఇది ఆ విద్య పవరు. ఆ విద్య ప్రయోగిస్తే ఆ ప్రభావం వలన మనలో ఉన్న శక్తి మొత్తం వాళ్ళు లాగేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ప్రయోగించేవాడు అనేక రూపాలు ధరిస్తాడు. అలక్ష్యం అలానే జిరాక్స్ అలాంటి వాళ్ళని చాలామంది శరీరాలతో ఆయన సృష్టించుకుంటాడు. కాబట్టి నేను ఇప్పుడు నా సుదర్శన చక్రాన్ని వదులుతున్నాను. విష్ణుమూర్తి దగ్గర ఉన్న మంచి ఆయుధం ఏంటి? చక్రం. కాబట్టి నా చక్రాయుధం, సుదర్శన చక్రాయుని ప్రయోగిస్తున్నాను. అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేస్తుంది. కాబట్టి ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. ఎవరా ఈ పని చేసిన వీరుడు అన్నట్టు మహిషాసురుడు తేరిపారా చూశాడు. అంటే సుదర్శన చక్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎదురు వాళ్ళు ఏదైనా ఇలాంటి సమ్మోహన విద్యలు ప్రయోగిస్తే సుదర్శన చక్రము దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసేసి ఆ విద్యని అంతరింపజేస్తుంది, అది నశించేలాగా చేస్తుంది. కాబట్టి ఆయన సుదర్శన చక్రం వేసేవరికి శాంభరి విద్య మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది అక్కడ. వెంటనే మహిషాసురుడు ఒక్కసారి ఇలా అనుకున్నాడు, మళ్ళీ ఎవరా విష్ణుమూర్తి ఈ సుదర్శన చక్ర బలంతో ఈ శాంభరి విద్యను అరికట్టాడా అని అనుకున్నాడు. త్రిమూర్తులు తమ తమ వాహనాల మీద కనిపించారు. పరిగా అనే ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు. పరిగా అంటే అది ఒక ఇనప ప్లేట్ లాగా ఉంటుందన్నమాట, గుండ్రంగా. ఆ పరిగా అంటారు దాన్ని. ఆ పరిగతో ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు. లంఘించటం అంటే దూకటం, ఎదుటి వాళ్ళ మీదకి దూకటం, లంఘించటం. కాబట్టి లంఘించాడు. అశిలోమ, త్రినేత్రక, భాస్కల, అందక, ప్రభృతి ఈ దండనాయకులు అందరూ కూడా మహిషుడికి అండగా నిలిచారు. ధనుర్ధారులై రథారుడులై త్రిమూర్తుల మీదకు దూసుకువచ్చారు. బాణాల వర్షం కురిపించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కనిపించడంతోనే దేవసైన్యం మళ్ళా ధైర్యం వచ్చేసింది. అమ్మాయ, పెద్దోళ్ళు వచ్చేసారు, ముగ్గురు. ఎవరు? మా బాసులు వచ్చేసారు. బ్రహ్మదేవుడు వచ్చాడు, విష్ణుమూర్తి వచ్చాడు, శివుడు వచ్చాడు. దేవతా సైన్యం కొంచెం బలం ముంచుకుంది. అమ్మయ్య, మాకేం బాధలేదు, వాళ్ళు చూసుకుంటారు అని అనుకున్నారు. కనిపించడంతోనే దేవ సైన్యానికి ధైర్యం వచ్చింది. జూలు దులిపిన సింహాల్లాగా మళ్ళా ఎగబడ్డారు దేవతలు. ఇప్పుడు రానరా చూసుకుందాం, మా బాసులు ముగ్గురు వచ్చారు, అడుగో బ్రహ్మ, అడుగో విష్ణు, అడుగో ఈశ్వరుడు అని జూలు దులిపిన సింహాల్లాగా మళ్ళా దేవతా సైన్యము ఎదుర్కొల్పింది. రాక్షస సేనలను ఎదిరించారు. అందకుడనే రాక్షసుడు ఆ ధనస్సు యొక్క తాడుందే, ఆ తాడుని చెవిదాకా ఎక్కుబెట్టి విషం పూసిన బాణాలని వదులుతున్నాడు. ఆ బాణం దిగబడితే ఆ బాణానికి చివర రాసినటువంటి విషం ఉంటుంది. అది ఆ శరీరంలో దిగబడంగానే ఆ విషం ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మనిషి బునుగు రంగు వచ్చేసి మరణించేస్తాడు. అలాంటి విషపూరితమైన బాణాలని వదులుతున్నాడు అంధకుడు అనేటువంటి వాడు. కాబట్టి అంతకుడు ధనస్సును చెవిదాకా ఎక్కుబెట్టి విషం పూసిన బాణాలని ఒక వర్షంలాగా కురిపిస్తున్నాడు. వాసుదేవుడు అంటే విష్ణుమూర్తి ఆ బాణాలన్నిటినీ తన బాణాలతో ఖండిస్తున్నాడు. ఒక్క బాణం కూడా దేవతలు గుచ్చుకోకుండా వచ్చిన బాణాల మొత్తాన్ని విష్ణుమూర్తి మధ్యలోనే నరికేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ యుద్ధ వీరుల్లో రకాలు ఉంటారు. అతిరథ మహారథులు అనే మాట మనం వినే ఉంటాం. అతిరథ మహారథులు. మహారథులు అంటే ఒక్కసారి కొన్ని కోట్ల మందిని చంపగలరు ఒక్కళ్ళే. అది ఎవరో? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మహారథులు అంటారు. అతిరథుడు అంటే ఒక్కడే దాదాపు ఒక 2-3 లక్షల సైన్యాన్ని సంహారం చేసే శక్తి కలిగిన వాళ్ళు. ఇవన్నీ యుద్ధ వీరుల్లో ఉన్నటువంటి స్థాయిలు అన్నమాట. అతిరథ మహారథులు అంటే అది అర్థం. కాబట్టి పరమశివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ వీళ్ళు అతిరథులు కాదు, మహారథులు. కాబట్టి మరి ఆ విధంగా ఉన్నట్టుండి అంధకుడు శివుడి మీదకి దృష్టి సారించాడు. ఇంకా శివుడి కళ్ళు చూశాడు. మళ్ళా ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ముసలం అనే ఆయుధం, గద అనే ఆయుధం, శక్తి అనే ఆయుధం, పరశు అనే ఆయుధం, భీషణ ఆయుధాలతో విరుచుకుపడ్డాడు. ఒక్క శివుడికి అదేవిధంగా
ఈ అంధకుడికి వీళ్ళ ఇద్దరికే 15 రోజులు కంటిన్యూగా డే అండ్ నైట్ యుద్ధం జరిగింది. ఎవరికి? అంధకుడికి, శివుడికి. ఆ మహిషాసుర యుద్ధంలో 15 డేస్ వీళ్ళిద్దరికే పడ్డది యుద్ధం. అంటే ఎవరికెవరు తగ్గట్లేదు. అంధకాసుర సూదనాయ నమః అంటారు శివుణ్ణి. అంధకుడు అనేటువంటి అసురుణ్ణి చంపినటువంటి వాడు ఆయన. త్రినేత్రుడు యముడితో, అశిలోముడు వరుణుడితో మళ్ళా కలబడ్డారు. హోరాహోరి పోరాటం సాగుతుంది. ఎవరికి ఎవరు తగ్గటంలే. మహిషుడు విసిరిన గద గరుత్మంతుడికి బలంగా తగిలింది. అంటే విష్ణుమూర్తి దేని మీద కూర్చొని ఉన్నాడు? గరుడ పక్షి మీద, గరుత్మంతుడి మీద కూర్చొని ఉన్నాడు. ఆ గరుత్మంతుడు అంటే ఏంటి? గద్ద కదా, అది పక్షి కదా, దేవతలకి రాజది, దేవతా పక్షి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి మీదకి, గరుత్మంతుడు ముక్కు ఉంటుంది కదా పొడుగ్గా, దాన్ని ముక్కుకు పెట్టి కొట్టాడు ఎవరు? మహిషాసురుడు గదని. అంటే విష్ణుమూర్తి కూర్చున్నటువంటి ఆ యొక్క గరుత్మంతుడు అనే దాని ముక్కు దెబ్బతిన్నది ఆ క్షణంలో. వెంటనే విష్ణుమూర్తి ఆ దెబ్బ తగిలినటువంటి ఆ గరుత్మంతుడి ముక్కు మీద కుడిచేయి వేసేలా నిమిరాడు. నేను చూసుకుంటాను కదా, కొంచెం ఓర్చుకో అని విష్ణుమూర్తి ఆ డేగ యొక్క గరుత్మంతుడి యొక్క ముక్కు మీద చెయ్యి వేసి అలా ఓదార్చాడు. గరుత్మంతుడు మళ్ళా క్షణంలో తేరుకున్నాడు. శ్రీహరి తన ధనస్సును తీశాడు. అంటే శ్రీహరి దగ్గర ఉన్న ధనస్సుని ఏమంటారంటే, శ్రీహరి తన దగ్గర ఉన్నటువంటి ధనస్సుని బయటికి తీశాడు, అందుకున్నాడు. శారంగ్న ఏమంటారు దాన్ని? శారంగ్న అంటారు. ఆ ధనస్సు పేరు ఏంటి? శారంగ్న. వనమాలి గది శారంగి శంకి చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోవి రక్షితు అన్నాడు వ్యాసుల వారు. ఎక్కడ? విష్ణు సహస్రనామ స్తోత్రంలో. వనమాలి అనేటువంటి ఆ విష్ణుమూర్తి దగ్గర ఏమంటాయంట? శంకు ఒక చేతిలో, చక్రం ఒక చేతిలో, గద ఒక చేతిలో, ఓకేనా, ధనస్సు ఒక చేతిలో, ఆయుధాలు ఉంటాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉన్నటువంటి కత్తి పేరు నందకం. ఆయన దగ్గర ఉన్నటువంటి బాణాలు వేసే ధనస్సు పేరు శారంగన. శారంగనం అంటే అపజయం ఎరగనటువంటి ఉంటుంది. అపజయం అనేది ఎరగనటువంటి ఉంటుంది. శారంగన అనేటువంటి ధనస్సును అందుకొని విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడంట? ఒక్కసారే తూర్పుకు 1,00,000 బాణాలు, ఉత్తరం 1,00,000 బాణాలు, దక్షిణం 1,00,000 బాణాలు, పడమర 1,00,000 బాణాలు, 4 దిక్కులకి 4 మూలలు ఉంటాయి కదా, కార్తె మూల, అగ్ని మూల, వాయువ్య మూల, నైరుతి మూల, ఈశాన్య మూల, గాలి మూల, వాయువ్య మూల, ఈ అన్ని మూలలకి ఒక్క నిమిషంలోనే కోట్ల బాణాలు వేస్తున్నాడు. అసలు ఆ ధనస్సు ఎట్లా తిరుగుతుందో ఒక్క నిమిషంలో, అన్ని రౌండ్లు, అన్ని దిక్కులకి ఎలా తిరుగుతుందో అందుకే అతని మహారథి అన్నాం విష్ణుమూర్తిని మహారథి అని అందుకే పిలిచాం. మరి అట్లా బాణాలు వేస్తేనే ఒక్క త్రుటిలో 1,000,000 మందిని వాళ్ళు చంపగలరు. కాబట్టి ఆ విష్ణుమూర్తి ధనస్సు యొక్క పని ఆ రోజు ఆయన యుద్ధం చూడాలి. ఆశ్చర్యపోతున్నారు దేవతలు, రాక్షసులు అందరూ కూడా. ఎందుకంటే తన వాహనమైనటువంటి గరుత్మంతుని ముట్టి మీద కొట్టాడు కదా మహిషాసురుడు. ఏమన్నాడు? గరుత్మంతుని నువ్వు ఆగు, నేను చూసుకుంటా, కొంచెం బాధ అనుభవించు అంతే అని అన్నాడు కదా. కోపం వచ్చేసింది స్వామికి. అందుకంటే భగవంతుడికి తన తిట్టినా ఏమన్నాడు కానీ తన బిడ్డల జోలికి వస్తే మాత్రం కర్ర తీసుకుంటాడు, ఓకేనా. కాకపోతే ఈ భక్తుడు సైలెంట్గా ఉండాలి, అది చేయాల్సిన పని. ఆయన చూసుకుంటాడు మిగతాదంతా కూడా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే జరిగింది. ఇది చూసి బాణాలతోనే సమాధానం చెప్పాడు. శౌరికి కోపం ఎక్కువైపోయింది. వెంటనే ఆయన 4 చేతులు కదా ఉండేది, ఒక చేత్తో గద్దిప్పుతున్నాడు, ఒక చేత్తో బాణాలు వేసేస్తున్నాడు, ఇంకో చేత్తో శంకుతున్నాడు, ఇంకో చేత్తో చక్రాన్ని వదలబోతున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. 4 చేతులు ఉన్నోడు పని 4 చేతులు ఉన్నోడు పనే, 2 చేతులు ఉన్నోడు పని 2 చేతులు ఉన్నోడు పనే. ఆయన 4 చేతులు ఉన్నాయి మరి. కాబట్టి ఆ విధంగా విష్ణుమూర్తి చక్రాన్ని వేశాడు. అంధకుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శనాన్ని దారి తప్పించాడు. ఈ అంధకుడి దగ్గర ఒక చక్రం ఉంది, ఇది వచ్చేసేసి అది కొంచెం విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని అలా ఢీకొట్టి దాన్ని పక్క పంపించేసి ఇది వెళ్ళిపోతూ ఉందంట దేవతల మీదకి. వెంటనే వాడు ఏం చేశాడంటే, నేను సుదర్శన చక్రాన్ని ఢీకొట్టాను, నా చక్రం దెబ్బకి ఆయన చక్రము విష్ణుమూర్తి గారి చక్రం పక్కెళ్ళిపోతుంది, నేనే గెలిచా అని అంధకాసురుడు అనేవాడు ఎరగబడి నవ్వుతా ఉన్నాడు. విజయగర్వంతో వికటాటహాసం చేశాడు. సుదర్శన ఆయుధం గురిదప్పి విఫలం కావడం కని విని ఎరగం. విష్ణుమూర్తి కూడా ఆశ్చర్యపోయాడు, ఏంట్రా వీడు అని. దేవతలందరూ ఆహాకారాలు, అయ్యో ఇంకేంటి విష్ణుమూర్తి సుదర్శన చక్రమే పక్కెళ్ళిపోతుంది కదా. దేవతలందరూ కూడా వాయో వామ్మో అని ఆహాకారాలు చేశారు. తేరుకొన్నాడు శ్రీహరి. ఆయన దగ్గర ఉన్న గద పేరు కౌమోదకి.
గద పేరేంటి? కౌమోదకి. కౌమోదకి అనే గదని గురి చూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి ఎవడైతే ఈ చక్రాన్ని ప్రయోగించాడో అంతకుముందు అంధకుడనేవాడు వాడి తలకాయ మీద ఒక్కటే బాదింది. ఏది? విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి గద అది తలకాయ మీద ఢీ కొట్టింది. కళ్ళు బైరలు గమ్మాయి. దొల్లు పుచ్చకాయ కింద దొల్లినట్లుగా అంతకుడు రథం మీద నుంచి విష్ణుమూర్తి గద తీసుకొని కొట్టిన దెబ్బకి చింతకాయలాగా కింద పడిపోయాడు. మహిషాసురుడికి మైండ్ పోయింది, మైదు తప్పిపోతుంది. పిచ్చి కోపంతో గట్టిగా కేక వేశాడు, వెర్రి కేక. మహిషాసురుడు రంకెల వేస్తున్నాడు, రమానాథుడి మీద దూసుకొచ్చేసాడు. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసాడు మహిషాసురుడు. నన్ను ఢీకొట్టు, వాణ్ణి కాదు ఢీకొట్టేది, నన్ను ఢీకొట్టు విష్ణుమూర్తి అని ఎవరో మహిషాసురుడు వచ్చేశాడు. శ్రీహరి విషిక వృష్టి కురిపించాడు, వర్షంలా కురిపించేస్తున్నాడు మహిషాసురుడి మీద బాణాలు. కానీ మహిషాసురుడు చెక్కు జదరటం లేదు. దున్నపోత మీద బాణాలు వస్తున్నాయి, మహిషాసురుడి యొక్క శరీరాన్ని తాకుతున్నాయి, కానీ శరీరంలో దిగబట్టంలే. అయ్యే మహిషాసురుడి యొక్క ఎదురు రొమ్మును తగిలి విరిగి కింద పడిపోతున్నాయి. అంత డేరుగా నిలబడ్డాడు మహిషాసురుడు. వెంటనే దైత్యులు మరుక్షణం ఈసారి విష్ణుమూర్తి ఆ దున్నపేత మీద జడివాన పడ్డట్లుగా అయిపోయింది మహిషాసురుడికి. ఈసారి విష్ణుమూర్తి ఏ కౌమోదికి గదతోనైతే అందకుడిని కింద పడగొట్టాడో అదే గద తీసుకొని మళ్ళా మహిషాసురుడి యొక్క నెత్తి మీద పెట్టి బాదాడు. వాడు స్పృహ కోల్పోయాడు. దేవతలు కేరింతలు కొట్టాడు. మహిషాసురుడు విష్ణుమూర్తి గద తీసుకొని కొట్టిన దెబ్బకి స్పృహ తప్పాడు, చచ్చిపోవాలా. ఎట్ట చేస్తాడు? వరం ఉంది కదా, ఓన్లీ స్పృహ తప్పాడు. స్పృహ తప్పంగానే రాక్షసులంతా ఆహాకారాలు చేశారు. పెద్ద బాస్ కింద పడిపోతే ఆహాకారాలే కదా, రాక్షసులందరూ కూడా ఆహాకారాలు చేశారు. కానీ మహిషాసురుడు ఒక్క నిమిషం అలా పడుకొని 2వ నిమిషంలో మళ్ళా లేచి నుంచున్నాడు. పరిగను రివురివున తిప్పి విసిరాడు. అది సూటిగా వచ్చి విష్ణుమూర్తి యొక్క శిరస్సుకు తగిలింది. అది తగలటమే విష్ణుమూర్తి కింద పడిపోయి మూర్చిపోయాడు. గరుత్మంతుడు జరుగుతున్న పరిస్థితి మొత్తం గమనించి రణరంగం నుంచి తప్పించాడు విష్ణుమూర్తిని. దేవతలు ఆహాకారాలు, రాక్షసులు ఓహోకారాలు మిన్నుముట్టాయి. ఇదేంటి? దేవుడు కింద పడిపోవడం ఏమిటి? ఆ మహిషాసురుడు రాక్షసుడు కదా, ఆయన గద తీసుకొని కొడితే విష్ణుమూర్తి కూడా కింద పడిపోతే ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుడు వాళ్ళ బాసును మోసుకుంటా యుద్ధ రంగంలోంచి బయటికి ఎక్కడికో తీసుకెళ్ళడం ఏమిటి? విష్ణుమూర్తి దగ్గర శక్తి ఏమి లేదా? ఆయనేం దేవుడు? ఈ సందేహాలు ఇక్కడ అనవసరం. ఎందుకంటే ఆ మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకున్నాడు. ఆ వరప్రభావం అది. కాబట్టి ఆ వరప్రభావం వలన విష్ణుమూర్తిని కూడా పడగొట్టగలిగాడు. ఇంద్రాదులు భయంతో గడగడలాడారు, వలవలా ఏడ్చారు. అప్పుడు శివుడు మళ్ళా రంగంలో దిగాడు. శివుడు వచ్చాడు. ఇప్పుడు ఇక 3వ బాస్ ఉన్నాడు కదా శంకరుడు ఓదార్చి ధైర్యం చెప్పాడు. శంకరుడి దగ్గర ఏముంటుంది? ఆయుధం త్రిశూలం. అరహర మహాదేవ త్రిశూలం ఉంటుంది కదా, త్రిశూలం తీసుకొని మహిషాసురుని ఎదిరించాడు. బలం కొద్ది శిరస్సు మీద పొడిచాడు. వాడు అది తప్పించుకొని శక్తి అనే ఆయుధం శివుడి మీదకి విసిరాడు. అది వచ్చి శివుడి యొక్క ఎదురు రొమ్ముని దాకింది. రాక్షసుడు విజయగర్వంతో వికటాటహాసం చేశాడు. కానీ శంకరుడు చలించలేదు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. త్రిశూలంతో మహిషాసురుని పొట్టలో మళ్ళా పొడిచాడు. వాడు మళ్ళీ తప్పించుకున్నాడు. అంతకి ఈలోగా కింద పడినటువంటి మూర్చిపోయినటువంటి విష్ణుమూర్తి మళ్ళా లేచి నిలబడి అలర్ట్ అయిపోయాడు. సెకండ్ బాస్ ఈజ్ రెడీ. ఓకేనా? మరి ఈ విధంగా హరిహరులు ఇద్దరినీ చూడడంతో మహిషాసురుడికి యుద్ధోత్సాహం ఉరకల వేసింది. తన మహిష రూపాన్ని ధరించాడు. వెంటనే తన ఒరిజినల్ రూపం దున్నపోత ఆకారము, ఆ రూపంతో మీరు ఈ మధ్య నరసింహ అనేటువంటి ఒక యామినేషన్ పిక్చర్ చూశారా? అందులో ముందు హిరణ్యకశిపుడు నరసింహస్వామితో ఫస్ట్ ఒక పావు గంట యుద్ధం దాకా మామూలు శరీరంతోనే యుద్ధం చేస్తాడు. తర్వాత ఆయన విశ్వరూపం చూపించి అసలు శరీరాన్ని ఆవాహన చేస్తారు. కాబట్టి అసలు శరీరంతో గెలవటం అసాధ్యమైనటువంటి పని అన్నమాట. ఎందుకంటే ఆ అసలు స్వరూపంలోనే అన్ని శక్తులు దాగుంటాయి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మహిషాసురుడు పూర్తిగా దున్నపోతుగా మారే గెటప్ వేశాడు. ఆయన అసలు రూపాన్ని తెప్పించుకున్నాడు. దిక్కులు పగిలిపోయేటట్టుగా, దేవతలు భయపడేటట్లుగా పెద్దగా కేక వేశాడు. ఎంతలా కేక అది!
మహారాళ్ళతో కట్టినటువంటి బిల్డింగులే నెర్రలు కొట్టాయి. అంత పెద్ద సౌండ్ అది, భైరవనాదం. మహావిశ్వరూపంతో పెట్టినటువంటి కేక అది. ఆ భైరవనాదంతో ప్రళయకాల మేఘమలాగా నల్లని రూపంతో ఆ మహాకాయుడు కొమ్ములు దున్నపోతులాగా మారిపోయినప్పుడు కొమ్ములు ఉంటాయిగా, మరి కొమ్ములు విసురుతూ పర్వతాలని తన కొమ్ముడితో మహేశ్వరుడు పెద్ద పెద్ద కొండలని పర్వతాలని అలా లేపి ఇస్త్రీ పక్కన పడేస్తున్నాడంట. అంతలా బలం ఉంది ఆ రూపానికి. అంత పెద్ద భారీ ఆకారం కలిగినటువంటి మహిషం అది, దున్నపోతు అది. వెంటనే విష్ణుమూర్తి ధనస్సుని మండలాకారంగా ఎక్కుపెట్టి బాణ పరంపరం కురిపించాడు. దాన్ని గుండ్రగా తిప్పుతున్నాడు విష్ణుమూర్తి. ఆ యొక్క ధనస్సుని బాణాల వర్షం కురిపించాడు. ఏమి చేయలేకపోతున్నాయి మహిషాసురుణ్ణి. ఒక గిరిశిఖరాన్ని పడగొట్టి తోకతో మెలబెట్టి రివ్విని విసిరాడు. అబ్బో, వీడు యుద్ధం చూడండి. మహిషాసురుడు ఇప్పుడు దున్నపోతు ఆకారంలో ఉన్నాడు కదా, వాడికి తోక ఉంటుంది కదా, ఆ తోకని అమాంతంగా కిలోమీటర్ దూరం పెంచి అక్కడ ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండని తాడుతో జుట్టినట్టుగా ఆ తోకను ముడేసి ఆ తోకతో మహిషాసురుడు పెద్ద కొండనే పైకి లేపాడు. కొండను పైకి లేపి మన ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు మన బొంగరం కానీ లేకపోతే ఒడిసెల రాయి అని అంటారు. పొలాల్లో చేను మీద కాపలా ఉన్నప్పుడు మంచి మీద ఎక్కి ఒడిసెల రాయి తీసుకొని ఇట్లా తాడుతో దిప్పి విసిరేస్తే పక్షికి తగిలిపోద్ది, ఉండేది దెబ్బ అంటారు అదే. కాబట్టి ఆ విధంగా మహిషాసురుడు భయంకరమైనటువంటి ఆ దున్నపోతాకారం ధరించి తన తోకని కొన్ని కిలోమీటర్లు పెంచి ఒక పెద్ద కొండకు మేరేసి కొండను లేవదీసి మహేశ్వరుడు విష్ణు మీదకి విసిరేశాడు ఆ కొండని. చూడండి ఎంత భయంకరమైనటువంటి యుద్ధమో. వెంటనే విష్ణుమూర్తి ఆ విధంగా ఒక్కసారి అలా చూశాడు. అది గిరగిరా తిరుగుతూ విష్ణుమూర్తి ఈశ్వరుల మీదకి దూసుకొని వస్తుంది. విష్ణుమూర్తి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో తీవ్రమైన బాణాలు వేసి ఆ కొండని ముక్కలు చేసేశాడు. ఒక పెద్ద పర్వతాన్ని ముక్కలు చేయాలంటే ఎన్ని బలవంతమైన బాణాలు ఒక్కసారిగా విష్ణుమూర్తి వేశాడో మనం అర్థం చేసుకోవాలి. అంత పెద్ద కొండని వాడు తోకతో విసిరాడు కదా పెద్ద కొండని. ఆ కొండని విష్ణుమూర్తి లక్షల కొద్ది బాణాలు ఒక్క సెకండ్లో వేసేసి ఆ కొండని మొత్తం కూడా ముక్కలు చేసేశాడు. ఏ మాత్రం టైం ఇవ్వకుండా చంపేస్తారా నిన్ను అని సుదర్శన చక్రాన్ని విసిరేశాడు. ఎవరి మీదకి? మహిషాసురుడి మీదకి. అది సరాసరి వెళ్ళి మహిషాసురుడి యొక్క 2 కొమ్ముల మధ్యలో టచ్ అయింది ఆ సుదర్శన చక్రం. కొత్తగా పర్వతం ఏదో భూమిని జీలుచుకొని పైకి లేసిందా అన్నట్లుగా ఉన్నది. వెంటనే సుదర్శన చక్రం కొమ్ములు తగలటంతోనే వాడి మహిషాసురుడి యొక్క తలకాయి, ఆ దున్నపోతు తలకాయి గిరా తిప్పి ఇట్లా పట్టుకొని వెంటనే నేల మీద మహిషాసురుడు కుప్పగూలిపోయాడు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం దెబ్బకి. అంతలోనే మళ్ళా లేచాడు. ఎలా లేస్తున్నాడంటే వాడు లేవటం ఆకారం అంత భారీ ఆకారం, కొన్ని కిలోమీటర్ల పొడవు హైట్ ఉంటుంది. అంత పెద్ద విశ్వరూపం అది మామూలు దున్న కాదు అది. కాబట్టి ఈ సినిమాలో చూసే దున్నలు అంటే గ్రాఫిక్స్ దున్నలు అవి దాని మూలకు కూడా పనికిరావు, అంత పెద్ద దున్న అది. కాబట్టి వెంటనే పైకి లేస్తుంటే ఒక పెద్ద పర్వతం భూమిని చిరుచుకొని పైకి లేస్తుందేమో, నల్లటి కొండ అన్నట్లుగా ఉందంట చూసే వాళ్ళకి. చేతిలో ఒక మహాగద ఉంది, కారు మేఘమలా గర్జించాడు. దీనికి ధీటుగా శ్రీహరి ఏం చేశాడు, తన దగ్గర శంకుదేడు. శంకు అంటే విష్ణుమూర్తి దగ్గర ఉన్న శంఖని ఏంటి, దాని పేరు పాంచజన్యం అంటారు. పాంచజన్యం, ఆ పాంచజన్యాన్ని ఊదాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ గడగడలేరు. రోజుల్లో యుద్ధానికి వాడేటువంటి ఆ శంఖానాదము దాదాపు ఎంత భయంకరమైన ధ్వని ఇస్తుందంటే చెవు లోపల కర్ణబేలాలు పగిలిపోయి రక్తం గారిద్ది చెవులు వెంట. అంత డెసిబుల్స్ సౌండ్స్ అది. లక్ష డెసిబుల్స్ కంటే ఇంకా ఎక్కువే ఉంటుందన్నమాట. అంతలా శబ్దాలు వస్తాయి. ఆ శంఖాలు వేరేవి, ఈ శంఖం వేరు, ఆ శంఖాలు వేరు. భగవంతుడి దగ్గర ఉన్నటువంటి శంఖాలు వేరు. ఆయన పాంచజన్యం శంఖం పూరిస్తే ఆ శంఖం సౌండ్కి రాక్షసుల యొక్క గుండెలన్నీ కూడా గదగదలాడిపోయాయి. ఋషులు దేవతలు సంతోషించారు. విష్ణుమూర్తి పడగొట్టాడు రా మహిషాసురుని అనుకుంటున్నారు. అంత కోపం వచ్చింది ఆయనకి. వెంటనే పాంచజన్య శంఖాదనికి రాక్షస సైన్యాలు భయపడటం చూశాడు మహిషాసురుడు. వారికి ధైర్యం కలిగించాలని క్షణకాలంలో వెంటనే మహిష రూపాన్ని విడిచిపెట్టి మళ్ళీ సింహం రూపంలో మారిపోయాడు. వీటిని
కామరూప సిద్ధి అంటారు. కామరూప సిద్ధి అంటే కామం అంటే అర్థము ఇక్కడ వేరే భావం కింద మనం అర్థం చేసుకోకూడదు. కామం అంటే కోరిక అని అర్థము. ఓకేనా? నాకు ఇప్పుడు ఒక బైక్ కొనాలని ఉంది, నాకు బైక్ పట్ల కామం అంటే నాకు కోరిక ఉంది, అది కామం అనమాట. అట్లనే కామరూప సిద్ధి అంటే ఇప్పుడు నేను అంటే ఆ రోజుల్లో ఈ యొక్క దేవతల కాలంలో చేసేటువంటి యుద్ధ విద్యలు నేర్చుకున్న వాళ్ళలో కూడా ఈ సిద్ధులు ఉంటాయి. కామరూప సిద్ధి అంటారు. అంటే నేను ఇప్పటికిప్పుడే ఏనుగులాగా మారి యుద్ధం చేయొచ్చు, లేదు సింహలాగా మారాలని కోరుకుంటే సింహలాగానే మారిపోతాను, లేదు నేను గరుత్మంతుడిగా మారిపోవాలని కోరిక ఉంటే గరుత్మంతుడిగానే మారిపోతుంది. ఈ కామరూప సిద్ధి అంటారు. ఇది మహిషాసురుడి దగ్గర ఆ విద్య ఉంది. వెంటనే దునపోతాకారం వదిలిపెట్టి సింహం ఆకారం ధరించి దేవతల మీద పడ్డాడు. వెంటనే సింహం ఆకారం ధరించి దేవతల మీద పడ్డాడు. ఈ విధంగా మరి మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహరూపం ధరించి సింహగర్జన చేశాడు. జూలు దులిపి దేవతల మీదకి మెరుపుదాడి చేశాడు. దేవతలంతా పరుగులు తీశారు. అందిని వారిని అందినట్టు గోళతో చీల్చడం, నోటితో కొరకటం, చంపేయటం ఈ మహిషాసురుడు పని. ఆకాశంలో బంతిలాగా ఎగిరాడు పైకి. మళ్ళా ఓ పెద్ద సింహం ఆకాశంలోకి బంతిలాగా ఎగిరితే ఎలా ఉంటుందో అలా ఎగిరాడు మహిషాసురుడు. వెళ్ళి మళ్ళా విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు జోలికి పోయాడు. గరుత్మంతుడు అలా ఉంటాడు కదా, గరుత్మంతుడి మీద కదా స్వామి కూర్చొని ఉన్నది విష్ణుమూర్తి. గరుత్మంతుడి యొక్క ముఖాన్ని ఈ సింహ రూపంలో ఉన్నటువంటి ఈ సింహం తన పంజా విసిరి అట్లా దవడకు పెట్టి కొట్టింది గరుత్మంతుడిని. గరుత్మంతుడికి రక్తం వచ్చేసింది. గోళ్ళు గీరుకొని శ్రీహరి చేతులకు కూడా గాయాలయ్యాయి. అంటే గరుత్మంతుడిని ఎలా ముట్టికి పెట్టి పీకేటప్పుడు దాని మీదే కదా స్వామి కూర్చుంది. ఈ సింహం గోళ్ళు పోయి విష్ణుమూర్తి శరీరానికి కూడా గీసుకున్నాయట. నెత్తురు ప్రవాహాలు గట్టింది. పరమ క్రుద్ధుడై మళ్ళా చక్రాయుధం విసిరేలోగా రాక్షసుడైన మహిషాసురుడు వెంటనే మళ్ళా దున్నపోతుగా మారి కొమ్ములు ఎలా విసిరాడు. అప్పుడు ఒక్క సెకండ్లోనే రూపాలు మార్చేస్తున్నాడు వాడు. అది వాడి యొక్క యుద్ధ తెలివి. వెంటనే గరుత్మంతుడు రివ్వున వెంటనే మహిషుడు కొమ్ములు విసిరాడు. ఆ కొమ్ములు విష్ణుమూర్తి యొక్క వక్షస్థలానికి తగిలేవరికే విష్ణుమూర్తి మొట్టమొదటిసారిగా కొంచెం విలవిలలాడాడు. విష్ణుమూర్తి కూడా వెంటనే గరుత్మంతుడి మీద కూర్చొని కాసేపు అలా యుద్ధంలోంచి పక్కెళ్ళిపోయాడు. అప్పుడు శంకరుడు ఉన్నాడు. శంకరుడు అన్నాడు, ఒరే ఏదో శక్తి వీడిని కాపాడుతుంది, వీడిని జయించాలంటే మన వల్ల అయ్యేటట్టు లేదు. కాసేపు మనం ఈ యుద్ధ అహంకారం వదిలిపెట్టి బ్రహ్మన్ని విష్ణువుని అందరం కలిసి ఒకసారి కూర్చొని అమ్మకు చెప్దాం. ఎవరికి చెప్దాం? అమ్మకు చెప్దాం. ఏ అమ్మా? జగన్మాత పరాశక్తికి చెప్దాం. మన అమ్మకు చెప్పుకుందాం. వీడికి వరం ఉంది కదా, ఏమని? ఏ పురుషుడి చేతుల్లో దేవతల చేతుల్లో వీడు చావడో, చంపినా మళ్ళా లేచి తిరిగి వస్తాడు, అది వాడు వరం. కాబట్టి అమ్మకు చెప్దాం. వీడు కోరుకున్నాడు కదా ఆడదాని చేతిలో చావు కావాలని, అమ్మకు చెప్దాం అని శంకరుడు కాసేపు తెలివిగా ఆలోచన చేశాడు. మనం ఎన్నిసార్లు కాదు మళ్ళా మనం యుద్ధం వెళ్తాం, వాడిని పడగొడతాం, వాడు మళ్ళా లేచి వస్తున్నాడు, మళ్ళా మనం యుద్ధం చేస్తున్నాం. ఇదే సోప. ఎవడో ఒకటి గెలవటం ఓడటం ఉండాలి కదా యుద్ధం అంటే. ఇది కంటిన్యూ అవుతూ ఉంది అని అనుకొని శంకరుడు తెలివిగా ఏమన్నాడు? అమ్మకు చెప్దాం అని అన్నాడు. ఇక్కడ త్రిమూర్తులు పారిపోవటం రాక్షస సైన్యాలకి ఉత్సాహాన్ని అందించింది. వివిధ ఆయుధాలతో వికటాట్టహాసాలతో విజృంభించారు. అమర సైనికులు ధీటుగా నిలిచి పోరాటం సాగించారు. ధనుష్టంకారాలు, ముష్టిఘాతాలు అంటే ఏంటి? పిడికులతో గొద్దటాలు, ఖడ్గ ప్రహారాలు, కత్తులు తిప్పటాలు, గజగీంకారాలు, ఏనుగులు గీంకరిస్తున్నాయి. ఆ యుద్ధంలో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. రక్తం ఏరులై ఒక కాలవలాగా బారుతున్నారు రణరంగం అంతా కూడా. మహిషాసురుడు విజయమా వీర స్వర్గమా అన్నట్లు చెలరేగిపోయాడు. కొమ్ములతో పెద్ద పెద్ద పర్వతాలని అలా లేపి బంతుల్లాగా దూది పింజల్లాగా ఎలా విసిరేస్తున్నాడు దేవతల మీదకి. దేవతల మీద పడేటట్లుగా కాళ్ళతో దంతున్నాడు. అంటే కొమ్ములతో ఇలా పర్వతాన్ని లేవదీసి కాళ్ళతో ఫుట్బాల్ దన్నట్టు దంతున్నాడు దేవతల మీదకి. ఆ కొండలు పోయి ఆ పర్వతాలు పడిపోయి ఎంతోమంది దేవతలు అక్కడ కింద పడి నలిగిపోతూ ఉన్నారు. తోకను రిక్కించి విష్ణు చక్రంలా దిప్పుతుంటే వందల వేలుగా దేవతల శరీరాలు అలా కత్తితో చీల్చినట్లుగా చీలుకుపోతున్నాయి. కాలి డెక్కలతో ఎంతమందిని కాళ్ళ కింద పడి తొక్కేస్తున్నాడు అని లెక్కలేదు. దేవతలంతా భయభ్రాంతులై ఎటోలటు పారిపోతున్నారు.
దేవేంద్రుడు కూడా అమ్మయ్య వీడిని బెదిరించడం నా వల్ల కాదురా, మహిషాసురుడు విశ్వరూపం చూపిస్తున్నాడు రా బాబోయ్ అని దేవేంద్రుడు కూడా అనుకున్నాడు. యమ, వరుణ, కుబేరాదులు అందరూ బెదిరిపోయారు, త్వరగా చెదిరిపోయారు. మహిషాసురుడు విజయగర్జన చేశాడు. రండ్రా ఇప్పుడు అని అన్నాడు. మళ్ళా పారిపోతూ ఇంద్రుడు వదిలిపెట్టిన ఐరావతాన్ని, ఉచ్చైశ్రవాన్ని స్వాధీనపరుచుకున్నాడు మహిషాసురుడు. అంటే ఇంద్రుడి దగ్గర తెల్ల గుర్రం ఒకటి ఉంది, దేవతల గుర్రం అంటారు, అది ఉచ్చైశ్రవం. తెల్లటి ఏనుగు, మామూలుగా ఏనుగు నల్లగా ఉంటుంది ఆడ చూసినా కానీ దేవతల దగ్గర ఉన్నటువంటి ఏనుగు తెల్లగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఐరావతం అంటారు దాన్ని. గుర్రాన్ని ఉచ్చైశ్రవం అంటే అది ఆకాశంలో ఎగరగలదు. పైలోకాలు దాని మీద కూర్చుంటే అది ఏ లోకానికి కావాలంటే ఆ లోకాన్ని అది మోసుకొని వెళ్ళిపోతుంది. అది ఆకాశంలో గాల్లో, కీలు గుర్రం సినిమా చూశారు ఎప్పుడైనా మీరు? వెనకటి సినిమా కీలు గుర్రం, అది కూడా గాల్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే దేవతల దగ్గర ఉన్నటువంటి ఆ తెల్ల ఉచ్చైశ్రవం గుర్రము అది ఆకాశంలో మిగతా లోకాలని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మహిషాసురుడు ఆ ఉచ్చైశ్రవం యొక్క గుర్రాన్ని, ఈ యొక్క ఐరావతం అనే ఏనుగుని, తెల్ల ఏనుగుని రెండింటిని స్వాధీనం చేసుకున్నాడు. మానుష రూపం ధరించి ఇంద్రుడి యొక్క ఐరావతం మీద కూర్చొని మహిషాసురుడు వెళ్ళిపోయాడు. పారిపోండిరా పిరికి పందల్లారా, ఇంతటితో యుద్ధాన్ని బ్రేక్ ఇస్తున్నాను, మళ్ళా కవిస్తే మళ్ళా యుద్ధానికి వస్తా అని మహిషాసురుడు దేవతలకి సవాలు విసిరి బయలుదేరుతున్నాడు. ఇంద్రుడి యొక్క ఆ తెల్లటి గుర్రము ఏది ఐరావతం మీద కూర్చొని వెళ్ళిపోతున్నాడు. వెంటనే బయలుదేరి స్వర్గానికి వెళ్ళి ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళా? వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, దేవతల ఇంట్లోకి వెళ్ళాడు, దేవతల నగరానికి వెళ్ళాడు. దేవతల సింహాసనం ఉంది కదా, ఇంద్రుడు కూర్చునే సింహాసనము, దాని మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అసుర ఓకేనా, మహాసుర అనుకుంటా మహిషాసురుడు దేవతల యొక్క రాజైన ఇంద్రుడి యొక్క సీట్లో, పదవిలో, సింహాసనం మీద కూర్చొని వికటాట్టహాసం చేస్తున్నాడు. ఆ విధంగా కాలిడెక్కలతో ఎంతమంది తొక్కేసుకుంటూ వెళ్తున్నాడో మహిషాసుడికి అర్థం లేదు. ఆ విధంగా వెళ్ళి దేవేంద్రుడి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. దేవతలందరినీ స్వాధీనం చేసుకున్నాడు. దేవతల పదవుల్లో, అంటే దేవతలకు ఒక పదవి ఉంటుంది. దేవతల్లో వసంతుడు ఒకడు ఉంటాడు. వసంతుడు అంటే చెట్లు, భూమి మీద చెట్లు చిగురించి పూత పూసి కాయలు కాయాలంటే ఆ శక్తి ఉండాలి వాటికి, అది వసంతుడు పని. ఆ వసంతుడు పోస్టులో వసంతుని తీసేసి రాక్షసుని పెట్టేశాడు. అలానే వానదేవుడి పోస్ట్ ఉంటుంది కదా, వానం కురిపించడం ఆయన పని. ఆ పోస్ట్లో వాళ్ళ రాక్షసులను పెట్టుకుంటాడు. అలా పెట్టుకుంటే ఏం జరిగిద్ది? వాళ్ళ అవసరమైన పొలాల మీద వాన కురిపించుకుంటాడు, మిగతా వాళ్ళ పొలాల మీద వాన పడదు. ఇలా అన్నమాట. అంటే ఏంటి? తన చేతిలో అన్నీ తీసుకొని సాగించుకోవడం అంటారే, అది ఇదేనమాట. కాబట్టి అలా సాగించుకుంటున్నాడు మహిషాసురుడు. సురరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతల పదవుల్లో రాక్షసులు నియమించాడు. 100 ఏళ్ళు జరిగినటువంటి ఆ ఘోర సంగ్రామంలో విజయం సాధించి మహిషుడు ఎలాగైతేనే తన కోరిక తీర్చుకున్నాడు. దేవతలందరూ స్వర్గానికి వెళ్ళటం భయపడ్డారు. ఆయన ఉన్నాడు కదా, రాక్షసులు ఉన్నారు ఇప్పుడు స్వర్గంలో, ఇంకెక్కడ పోతారు? ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. కొండల్లో, గుహల్లో కూర్చున్నారు. క్రమంగా దేవతలంతా ఒక్కొక్కరే బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకుంటున్నారు. ఏందయ్యా ఈ విడ్డూరం అని అనుకుంటున్నారు. మేమంతా కొండలో కోణాలు బట్టి బతుకు జీవుడా అని కాలక్షేపం చేస్తుంటే నీకు చీమ గుట్టినట్టయినా లేదా బ్రహ్మదేవా? నువ్వు మాకు తండ్రివి, మేమంతా నీ బిడ్డలం. తప్పు చేసినా క్షమించి బిడ్డలను కాపాడుకోవడం తండ్రి విధి. అటువంటిది ఏ అపరాధం లేకుండా ఇలా అన్యాయమైనటువంటి ఇలా అన్యాయమైపోయిన మమ్మల్ని ఆదుకోకుండా చూస్తూ ఊరుకుంటాం నీకు భావ్యమా చెప్పు? ఆ మహిషాసురుడు స్వర్గం ఆక్రమించాడు. యజ్ఞాలలో హవిర్భాగాలు స్వాహా చేస్తున్నాడు. దిక్పాలకులుగా తన వారినే నియమించుకున్నాడు. దేవతలంటే చాలు, కనబడితే చావు కొడుతున్నాడు, లేదంటే పాదాలు పట్టించుకొని సేవ చేయించుకుంటున్నాడు. పారిజాత కుసుమాలని ముడుచుకుంటున్నాడు. కామధేనువు పాలని కడుపారా సేవిస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలుసు, ఎందుకో మరి మౌనంగా ఊరుకుంటున్నావు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వు తప్ప మాకు రక్షకులు ఎవరు? కాబట్టి ఏదో ఒకటి చేయండి, మమ్మల్ని రక్షించండి.
లేదంటే నుయ్యో గొయ్యో మేము చూసుకుంటాం, లేదా ఏదైనా నిప్పులో పడి మరణిస్తాం, లేదా ఏదైనా సముద్రంలో ఉన్న దూకుతాం, మాకు గత్యంతరం లేదు అని దీనవాదాలతో దేవతలు ఇలా అడిగేసరికి బ్రహ్మదేవుడి మనసు కరిగిపోయింది. దేవతలారా, నాకు అంతా తెలుసు, మీరు పడుతున్న బాధలను ఎరుగుదును, కానీ ఏమి చేస్తాం చెప్పండి. వాడేమో వరాలతో ఉన్నాడు, మగవాడి చేతిలో వాడికి చావు లేదు, ఆడదంటే వాడికి లెక్క లేదు, దీనికి పైపెచ్చు ఆడదాని చేతిలోనే వాడికి చావు ఉండేలాగా వరం కోరుకున్నాడు. ఇంకొక ఆలోచన చేయాలి, నడవండి అందరూ శివుడి దగ్గరికి పోదాం అన్నారు. శివుడిని అడుగుదాం అనుకున్నాడు. శివుడు అదే మాట చెప్పాడు ఆయన, అమ్మకు చెప్దాం అన్నాడు. అదే మాటని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు. విష్ణుమూర్తి కూడా అదే చెప్పాడు, అమ్మకు చెప్దాం అని అనుకున్నారు. వెంటనే పరస్పర కుశలాలు అయ్యాక మహిషాసుడి యొక్క దురాగతాల గురించి, వాడి యొక్క యుద్ధ ప్రభావాన్ని గురించి ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. వెంటనే శివ, నువ్వే సమర్థుడివి, దేవతలను కాపాడాలి, ఈ భారం నీదే అన్నాడు బ్రహ్మదేవుడు. శివుడు నవ్వి, లేదు, అమ్మకు చెప్దాం, వాడిని సంహరించే శక్తి అమ్మకు మాత్రమే ఉంది అనుకున్నారు అందరూ కూడా. ఇలా వాళ్ళందరూ కూడా అనుకొని ఆ యొక్క అమ్మవారిని ధ్యానం చేయటానికి ఎప్పుడైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వెంటనే ఆకాశంలో మంగళ వాయిద్యాలు, దేవదుందుబులు మ్రోగుతున్నాయి, శుభశకునాలు కనపడుతున్నాయి. అందరూ వైకుంఠం చేరుకున్నారు. కాసేపు మళ్ళా విష్ణుమూర్తితో మాట్లాడుకున్నారు. అందరూ కూడా వారి యొక్క యుద్ధ సన్నివేశాల గురించి కూడా మాట్లాడుకున్నారు. వెంటనే నందసునందనాది మహర్షుల స్థుతులు అందుకుంటూ, దేవ గంధర్వ గానాలను వింటూ, అప్సరస నాట్యాలను గంటూ, రత్న ఖచ్చిత ప్రసాదాలతో, కాంచనమయ కుడ్యాలతో దివ్యభవనంలో విరాజితుడైన విష్ణుమూర్తి ఆ విధంగా ఆలోచనలో పడ్డాడు. దేవతల యొక్క మాటలన్నీ కూడా వింటూ ఉన్నాడు. మనం మహిషాసురుడి యొక్క బాధలు పడలేకపోతున్నాం, వాడు మహాపాపాత్ముడై మనల్ని హింసిస్తున్నాడు, కాబట్టి మనం ఇప్పుడు అమ్మకు చెప్పుకుందాం అన్నారు. అనగానే వారిలో ఒక దేవత రూపుడు ఏమన్నాడంటే, స్వామి, అమ్మ కంటే ఏ అమ్మకు చెప్పుకున్నాం? ఈ ఈశ్వరుడు భార్య పార్వతమ్మకు చెప్పుకుందామా, విష్ణుమూర్తి భార్య లక్ష్మీ అమ్మకు చెప్పుకున్నామా, బ్రహ్మదేవుడు భార్య సరస్వతమ్మకు చెప్పుకుందామా? ఏ అమ్మకు చెప్పుకుందాం? అమ్మకు చెప్పుకుందాం అంటే, కాబట్టి మరి ఏమైనా కానీ, లేదా ఇంద్రుడి భార్య శశీదేవికి చెప్పుకున్నామా? వీరికి అంతటి శక్తి ఉందా అని ఇంకొక సందేహం. ఏమైనా అంతా నువ్వే ఆలోచించి దేవతల కార్యాన్ని చక్కబట్టాలని విష్ణుమూర్తి మీద పెట్టారు. విష్ణుమూర్తి అమాయకంగా చిరునవ్వులు చిందించి, బాయ్, మనం చేయవలసిందంతా యుద్ధం చేశాం, కానీ సంహారం చేయలేకపోయాం. అంటే ఇప్పుడు దాదాపు 2-3 నెలలు గడిచింది యుద్ధం అయిపోయి వీళ్ళు రెస్ట్ తీసుకున్నారు. కానీ దేవతలేమో ఆ దేవలోకానికి వెళ్ళలేకపోతున్నారు. అక్కడే వాడు ఉన్నాడు కూర్చోడు మహిషాసురుడు, వాడి సైన్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక దారి ఎతుకుదాం. సకల దేవతాంశాలను తేజశక్తులు కలబోసుకొని మనం అమ్మని ఆహ్వానం చేద్దాం అన్నారు. అంటే విష్ణుమూర్తిలో ఉన్న శక్తి మొత్తం, బ్రహ్మలో ఉన్న శక్తి మొత్తం ఒక చోట పెట్టి, విష్ణుమూర్తిలో ఉన్న శక్తి మొత్తం అదే చోట పెట్టి, బ్రహ్మలో ఉన్న శక్తి మొత్తం అదే చోట పెట్టి 33 కోట్ల దేవతలు ఓకేనా ఉంటారు కదా, శక్తులు ఉంటాయి. శక్తులు, అమ్మవారి యొక్క శక్తులు, అవన్నీ కూడా ఒకే చోట పెట్టి ఒక పెద్ద వెలుగు లాంటి ఒక పెద్ద శక్తిని అక్కడ మన శక్తులన్నిటిని ఒక చోట కుప్పగా పూసి జగన్మాతని ప్రార్థించి అమ్మని పిలుద్దాం, అమ్మకి చెప్పుకొని అమ్మని ఆ శక్తుల్లోకి రమ్మని కూర్చోమని చెప్దాం. అప్పుడు అమ్మ మాత్రమే వాణ్ణి చంపగలుగుతుంది, ఆ మహిషాసురుణ్ణి అని విష్ణుమూర్తి సలహా ఇచ్చాడు. విష్ణుమూర్తి చెప్పిన ఈ ఉపాయానికి అందరూ అంగీకరించారు. క్షణంలోనే బ్రహ్మదేవుడి యొక్క ముఖంలో నుంచి ఒక తెల్లటి వెలుగు ఒకటి వచ్చేసింది అక్కడికి. అది ఎంత భయంకరంగా వెలిగిపోతుందంటే ఆ శక్తి అంత భయంకరంగా వెలిగిపోతుంది. పద్మరాగమని ప్రబల వెదజల్లుతుంది, సమశీతోష్ణ కాంతులు ప్రసరిస్తున్నాయి. విష్ణుమూర్తి ఈశ్వరుడే ఆశ్చర్యపోయారు. ఇంతలోకి శివుడి శరీరంలో నుంచి ఎర్రటి తేజం ఒకటి బయటికి వచ్చింది. అది కాసేపు వెండిలాగా దగదగలాడుతుంది, కాసేపు ఆ మరకత మణిలాగా ఎర్రగా పుష్యరాగములాగా ప్రకాశిస్తుంది. చూడటానికే భీకరంగా ఉంది. పెద్ద పర్వతమంత ఆకారం ధరించి ఉంది ఆ వెలుగు.
రూపుదాల్చిన తమో గుణమా అన్నట్లు ఉంది వేడిగా. వెంటనే విష్ణుమూర్తిలో నుంచి బునుగు రంగులో ఉన్న వెలుగు ఒకటి బయటకు వచ్చింది. ఇంద్రుడి శరీరంలో నుంచి విచిత్ర వర్ణాలతో కూడుకున్నట్టు ఒక వెలుగు బయటకు వచ్చింది. అంటే ఇంద్రుడి శరీరంలో నుంచి వస్తున్నటువంటి వెలుగు అన్ని రంగులు దాంట్లో కనపడుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్, ఆరెంజ్, వైబ్జిఆర్, ఓకేనా. ఇది మన ఇంద్రధనస్సులో ఉంటాయి కదా 7 రంగులు. ఆ 7 రంగుల యొక్క కలయికతో వస్తుంది ఆ యొక్క తేజం. కాబట్టి సకల దేవతల తేజస్సులు విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తి గట్టింది. ఒక హిమాలయ పర్వతంలా కనపడుతుంది ఆ శక్తి. అందరూ ఆశ్చర్య చేస్తూ ఉండంగానే వెంటనే అమ్మవారిని స్తోత్రం చేశారు వీళ్ళు. అమ్మా భద్రకాళి బగలా రుద్ర జ్వాలాముఖి వైష్ణవి దుర్గా పరాశక్తి మహాతింత్రిణి సర్వశక్తిమయి చిత్తాకర్షిణి బుద్ధ్యాకర్షిణి ధైర్యాకర్షిణి మనసాకర్షిణి వీర్యాకర్షిణి అహంకారాకర్షిణి అని దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తుంటే ఆకాశంలో నుంచి బ్రహ్మాండమైన ఒక వెలుగు కింద ఎంతమంది అయితే వాళ్ళ శక్తులు పోసి కూడగట్టి ఉన్నారో ఆ రాశిలోకి ఆ వెలుగు జ్వరబడింది. జగన్మాత ఈస్ కమింగ్, జగన్మాత ఎంటర్ అయ్యింది. ఆ దేవతల యొక్క శక్తులన్నీ ఎక్కడైతే పోగు చేసి పెట్టారో అక్కడికి ఆకాశంలో నుంచి ఆది పరాశక్తి శక్తి వెలుగు రూపంలో అక్కడికి ప్రసరించింది. ఎలా ఉందంట ఆమె? సౌందర్య రాశి, త్రిగుణాత్మిక, అష్టాదశ భుజ, 18 భుజాలతో ఉంది ఆ శక్తి. ఆది పరాశక్తి అష్టాదశ 18 భుజాలతో, చిగురాకులు వంటి అరిచేతులతో, శరీరం అంతా కూడా ఎలాంటి నగలు ఉన్నాయి ఆ నగలు ఇంతవరకు దేవతలే తెలియవు. ఆ టైపు నగలు, అలాంటి దివ్యాభరణాలు ధరించి ఉంది. 18 చేతులతో పాటు క్షణంలో మళ్ళా 18 చేతులకి ఇటు 500 చేతులు ఇటు 500 చేతులు ఉండి విచిత్రమైన ఆకారంతో ఆ శక్తి ఉంది. సహస్రభుజ 1000 చేతులు కలిగి ఉంది అక్కడ అమ్మవారి యొక్క రూపం. మహిషాసురుడు చంపటానికి వచ్చినటువంటి ఒక పెద్ద శని అన్నట్లుగా ఉంది అమ్మవారు. శ్వేతాననా కృష్ణనేత్ర సంరక్త ధర పల్లవ తామ్రపాణి తలా కాంత దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజా దేవి సహస్రభుజ మండిత సంభూతాసురనాశాయ తేజోరాశి సముద్భవ అన్నట్లుగా వ్యాసుడు చెప్తున్నాడు కథ. వింటా ఉన్నాడు అర్జునుడి యొక్క మునిమనవుడైన జనమేజయుడు. కథలో మధ్యలో కొంచెం అంతరాయం కలిగించాడు, ఒక సందేహం వెలిబుచ్చాడు. వ్యాస మహర్షి దేవీ రూపం ఎలా ఆవిర్భవించిందో ఇంకా కొంచెం వివరంగా నాకు వినాలని ఉంది. అందరి తేజస్సు ఏకభూతమైంది అన్నావు, ఎలా కలిసింది? ఎవరి తేజస్సు అంటే విష్ణుమూర్తిలో నుంచి వచ్చిన తేజస్సు ఆ అమ్మకి ఒక శరీర భాగం అయిందట. ఇలా దేవతలందరి యొక్క తేజస్సులన్నీ కూడా వివిధ రకాల శరీర భాగాలుగా మారిపోయాయి. ఎవరి యొక్క తేజస్సు అమ్మవారికి ఏ ఏ శరీర భాగంగా మారిపోయిందో కొంచెం చెప్పవా? ఆయుధాలు ఆభరణాలు ఎవరెవరు అమ్మకి ఏమిచ్చారు? నీ ముఖతః అంటే దేవతలు ఎక్కడ ఉన్న ఆయుధాలు మొత్తం అమ్మకి ఇచ్చేశారు. అమ్మా నువ్వు చూసుకో. విష్ణుమూర్తి వచ్చాడు, ఇదిగో నా దగ్గర ఉంది శంకు, చక్రము, గద, ఖడ్గము, ధనస్సు, నువ్వు తీసేసుకో. శివుడు వచ్చాడు, అమ్మా ఇదిగో అందుకో ఇసిరేస్తున్న త్రిశూలం తీసుకో. బ్రహ్మదేవుడు ఉన్నాడు, దాని దగ్గర ఉన్న పరశువు చక్రాయుధాన్ని ఇచ్చేశాడు. మిగతా శక్తులు ఉన్నాయి, ఆ శక్తులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం జగన్మాతకి ఇచ్చేస్తూ ఉన్నాయి. ఆమె 1000 చేతులతో 1000 రకాల ఆయుధాలు ధరించి పళ్ళు నూరుతూ కటకటలాడుతూ కళ్ళల్లో నుంచి నిప్పుల వర్షం కురిపిస్తూ విజృంభిస్తా మహాభయంకరమైనటువంటి తేజస్సుతో కూడుకున్నటువంటి ఆకారంతో అమ్మవారు అక్కడ నిలబడి ఉంది. శౌనికాది మహామునులారా, జనమేజయుడు ఇలా అడిగేసరికి వ్యాస భగవానుడు అతన్ని తృప్తిపరచాలనే కోరికతో ఆ ఘట్టాన్ని మరింతగా విస్తరింపజేసి వినిపిస్తున్నాడు. జనమేజయ, నీ కుతూహలాన్ని అర్థం చేసుకున్నాను, వివరంగానే చెబుతాను, శ్రద్ధగా విను. ఆ మహాలక్ష్మి రూపాన్ని ఉన్నట్లుగానే వర్ణించి చెప్పాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా సాధ్యం కాదు. మరి నేనా చెప్పగలవాణ్ణి? ఉద్భవించిందని మాత్రం చెప్పగలను. ఆ చెప్పటం కూడా నిజానికి వాస్తవం కాదు. ఎందుచేతనంటే ఆ జగన్మాత నిత్యురాలు, అంటే అమ్మ ఎప్పుడూ ఉంటుంది.
ఇవాళ ఇంతకుముందుండి ఇప్పుడు లేకుండా, లేకపోతే రాబోయే రోజుల్లో ఉండి ఇప్పుడు లేకుండా అలా ఏం ఉండదు. అమ్మ పాస్ట్ టెన్స్లోనూ ఉంటుంది, ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లోనే ఉంటుంది, భూతకాలంలో ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. కాబట్టి ఆమె నిత్యురాలు, ఆమె ఎప్పుడూ ఉంటుంది. దేవతల కార్యసిద్ధి కోసం ఇప్పుడు ఒకే రూపాన్ని పొందింది. అనేక రూపాల్లో ఉన్నది కూడా ఆమె. నటుడు లోకరంజన కోసం రంగస్థలం మీదుగా విభిన్న పాత్ర రూపాలు ధరిస్తాడు. ఇప్పుడు మనం నాటకం వేస్తున్నారు అనుకోండి, డ్రామా. ఇప్పుడు ఒక్కోసారి కొన్ని నాటకంలో ఒక పాత్రలో ముందు హరిశ్చంద్రుడిగా వేసిన ఆయనే తర్వాత మన నక్షత్రుడిగా వస్తాడు. త్రూ అవుట్ అంటారు వాటిని, ఓకేనా? అలానే అమ్మ కూడా ఒక్కతే అయినా కానీ ఆ శక్తి అనేక రూపాలు ధరించి యుద్ధరంగానికి వస్తుందా అన్నట్లుగా ఉంది. కాబట్టి అయినా లీలా విశేషంగా ఆమె అన్ని రూపాలు ధరిస్తుంది. నిర్గుణ సగుణ అయింది. కార్యకర్మానుసారంగా రూపంతో పాటు నామధేయాలు ఏర్పడుతూ ఉంటాయి. అమ్మవారిలో లేనివాడికి సంపద అనుగ్రహించే విషయంలో ఆమె లక్ష్మి, మూర్ఖుడికి జ్ఞానాన్ని ప్రసాదించే విషయంలో ఆమె సరస్వతి. అలానే మరి సౌభాగ్యాన్ని ముత్తైతనాన్ని ప్రసాదించే భాగ్యములో ఆమె గౌరీదేవి. కాబట్టి అమ్మలోనే అన్ని శక్తులు, అన్ని గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. అమ్మవారి యొక్క జగన్మాత యొక్క ఆ స్వరూపం, ఆమె ఒంటిలో ఉన్న చేతులు కానీ, కాళ్ళు కానీ, ముక్కు కానీ, అవి ఏ ఏ దేవత నుంచి ఏ తేజస్సు, ఏ వెలుగు ద్వారా వచ్చి ఏ భాగం ఆమె ఒంట్లో తయారైందో చెప్తాను విను. శంకరుడిలో నుంచి వచ్చిందే ఎర్రటి వెలుగు, అది ఆమె ముఖమైపోయింది, జగన్మాత ముఖమైపోయింది. మరి పరలోకం నుంచి వచ్చింది కదా అంటారు కదా సార్ మీరు, అంటే ఆ అంతరిక్షం నుంచి వచ్చింది ఒక పెద్ద వెలుగది. అమ్మ జగన్మాత యొక్క వెలుగు దాంట్లో జొరబడింది. వీళ్ళు ఇచ్చినటువంటి వెలుగులతో ఆమెకి రకరకాల శరీర భాగాలు అక్కడ తయారయ్యాయి. ఆ వెలుగుకి ఆ వెలుగు ఇక్కడ రూపం ధరించింది. ఆ రూపం ఏర్పడటానికి ఈ దేవతల యొక్క శరీరాల్లో నుంచి వెలుగులు వివిధ శరీర భాగాలుగా మారిపోయాయి. మరి యముడు తేజస్సు, యముడిలో నుంచి వచ్చిన వెలుగు అమ్మకి. యముడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు కదా ఆయన. కాబట్టి యముడి యొక్క తేజస్సు అమ్మటికి అందమైన నల్లటి కురులు జుట్టుగా మారిపోయింది. అలానే మేఘవర్ణములో మనోహరమైన వంకీల జుట్టు ఉంది. అగ్నిదేవుడు తేజస్సుతో కృష్ణ అంటే నలుపు, తెలుపు, రక్తవర్ణాలతో అమ్మకి 3 కన్నులు తయారయ్యాయి. ప్రాతస్సాయ సంధ్య తేజస్సులు దట్టమైన కనుబొమ్మలయ్యాయి. మన్మధుడు ధనస్సులా మెరిసిపోయి భ్రూలత. వాయుదేవుడు తేజస్సు చెవులయ్యాయి. ఇది మన్మధుడి డోలికల్లాగా మనోహరంగా ఉన్నాయి. కుబేరుడు ఒంటిలో నుంచి వచ్చిన తేజస్సు అమ్మవారికి ముక్కుగా తయారయ్యింది. నువ్వు పువ్వుల్లాగా నున్నగా ఆ ముక్కు నిగనిగలాడుతుంది. ప్రాజాపత్య తేజస్సు అంటే ప్రజాపతి తేజస్సులో నుంచి వచ్చిన వెలుగు ఆమెకి దంతాలు ఏర్పడ్డాయి. ఆ దంతాలు కొనలదేరి దగ్గరగా చేసినటువంటి మల్లె మొగ్గల్లాగా, దానిమ్మ పండు వెచ్చదిస్తే గింజల్లాగా అందంగా మెరుస్తూ ఉన్నాయి. అరుణ తేజస్సుతో దొండపండు వంటి అదృష్టం ఏర్పడింది. అరుణ తేజస్సుతో అంటే ఆ ఎర్రటి రంగు తేజస్సుతో అమ్మకి ఎర్రటి పెదాలు ఏర్పడ్డాయి. కుమారస్వామి ఉన్నాడు కదా, శివుడు కొడుకు కార్తికేయుడు, ఆయన తేజస్సుతో అమ్మవారికి పై పెదవి ఏర్పడింది. విష్ణుమూర్తి యొక్క తేజస్సుతో అమ్మవారికి 18 భుజాలు ఏర్పడ్డాయి. వసువుల తేజస్సుతో అమ్మవారికి చేతులకు వేళ్ళు ఏర్పడ్డాయి. అవి చిగురుటాకుల్లాగా ఎర్రగా వెలుగుతున్నాయి. చంద్రుడి యొక్క వెలుగుతో అమ్మవారికి ఎదురు రొమ్ములు 2 తయారయ్యాయి. ఇంద్రుడి యొక్క వెలుగుతో అమ్మవారికి పొట్ట ఈ మధ్య భాగం తయారైంది. త్రివలులు వీళ్ళు దేవతలు. వీళ్ళ యొక్క విధంతో అమ్మవారికి పొట్ట మీద 3 మడతలు ఏర్పడ్డాయి. అవి గంభీరంగా మనోహరంగా ఉన్నాయి. వానదేవుడి యొక్క వెలుగుతో అమ్మవారికి కాళ్ళు అనే శరీర భాగం ఏర్పడింది. భూమి యొక్క తేజస్సుతో అమ్మగానికి నడుము వెనక భాగము తయారైంది. శుభాకార స్వరూప సుస్వరైన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆ అమ్మని ఆ చారు లోచనని, చారు అంటే అందమైన అని అర్థం, లోచన అంటే నేత్రాలు, అందమైన కళ్ళు ఏ స్త్రీకైతే ఉంటాయో ఆమెని చారు లోచన అంటారు. ఆ చారు లోచనని ఆ సర్వాంగ సౌష్ఠవ సంపన్నను చూసి
దేవతలంతా సంతోషపడ్డారు. ఒక స్త్రీకి ఎంతటి అందమైతే ఉండాలో, ఎంత మంచి శరీర అవయవాలైతే ఉండాలో, ఎంత మంచి రుద్రమైతే ఉండాలో అవన్నీ కూడా అమ్మవారు అన్ని కలబోసిన ఒక పరిపూర్ణ కళాస్వరూపిణిలాగా మారిపోయి ఉంది. దేవతలంతా ఒక్కసారి అమ్మను చూశారు. కొంతమంది అమ్మని ఆకుండా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. ఓ పక్క నుంచి అమ్మ చాలా సంతోషిస్తూ ఉంది జగన్మాత. అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతలను హెచ్చరించాడు. విష్ణుమూర్తి ఏమన్నా, అమ్మ తయారైపోయింది కదా, అమ్మ యొక్క స్వరూపం ఆడ తయారైపోయింది. వెంటనే విష్ణుమూర్తి దేవతను హెచ్చరించారే, దేవతలారా మీ దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం ఇచ్చేసేయండి అమ్మ చేతికి, ఒక్కొక్కరు ఒక చేతికి ఇచ్చేసేయండి, ఆ 1000 చేతులకు 1000 ఆయుధాలు ఇచ్చేసేయండి అని విష్ణుమూర్తి ఎప్పుడైతే చెప్పాడో విష్ణుమూర్తి ఆజ్ఞని దేవతలంతా శిరసా వహించేశారు. దివ్య భూషణాలని, దివ్య వస్త్రాలని, దివ్య ఆయుధాలని జగన్మాతకి ఇచ్చేశారు. పాల సముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతన దివ్య వస్త్రాలని మహాలక్ష్మి తల్లి స్వరూపురాలకి అంకితం చేశాడు. వినీరములైన హారాన్ని అమ్మ మెడలో వేశాడు. సూర్యకోటితో సమానమైన చూడామణిని, అలాంటి రత్నమయ కుండలాలని, కడియాలని అందించాడు. విశ్వకర్మ అనే ఆ దేవత ప్రసన్నచిత్తుడై అమ్మవారి ఒంటి మీద అనేక రత్నాలతో తయారు చేయబడిన కేయూర కంకణాలను సమర్పించాడు. అంటే నడుముకు వేసే వడ్డానం కానీ, అలానే చేతి గాజులు కాడ వేసేటువంటి ఆభరణాలు కానీ, మెడలో వేసేటువంటి ఆభరణాలు కానీ ఇవన్నీ ఆయన ఇచ్చేశాడు. సుస్వరంగా, అందంగా, మధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న నూపురాలని త్వష్ట సృష్టించి ఇచ్చాడు. అవి సూర్యమండలాగా ప్రకాశిస్తున్నాయి. అవి మామూలు కాదు, ఒక్కొక్క నగ ఒక్కొక్క సూర్యుడులాగా నగల్లో నుంచి వెలుతురు బయటకు వస్తూ ఉంది. అంత దివ్యమైన నగలు, ఆభరణాలు అవన్నీ కూడాను. మహాసముద్రుడు అమ్మవారికి మెడలో వేసుకునే కంఠాభరణం నెక్లెస్ని తయారు చేశాడు. ఉంగరాన్ని కానుకగా ఇచ్చేశాడు. ఎప్పుడు వాడిపోని తామర పుష్పాలతో సుగంధాలని వెదజల్లుతూ ఉన్నటువంటి వైజయంతి మాలకని ఇచ్చాడు. వైజయంతి మాలక అంటే ఎర్ర తామర పూలతో ఉంటుంది. ఆ తామర పూలు వాడిపోవు. మామూలు తామర పూలు చెరువులో గోసినవి అయితే ఉదయం గోసిని సాయంత్రానికి నేలకపోయి శవాల్లాగా తయారవుతాయి. కానీ ఆ తామర పుష్పాలు వాడిపోయేవి కావవి. కాబట్టి వరుణుడు ఉపదగా ఇచ్చాడు. హిమాలయ పర్వతం హిమవంతుడు సంతోషపడి అనేక రత్నాలతో పాటు బంగారు కాంతులీనుతూ ఉన్నటువంటి సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. అమ్మవారు జగన్మాత కూర్చునేటువంటి సింహం వాహనంగా ఎవరిచ్చారు? ఇక్కడ హిమాలయ పర్వతం ఇచ్చింది, హిమవంతుడు ఇచ్చాడు. సర్వాలంకర శోభితమై అమ్మ ఒక్క కేక పెట్టి సింహం మీద ఎగిరి ఎక్కి కూర్చుంది. ఒక్క కేక పెట్టి ఆ సింహం మీద ఎగిరి ఎక్కి కూర్చుంది. శ్రీహరి తన సుదర్శన చక్రంలో నుంచి ఇంకొక సుదర్శన చక్రాన్ని సృష్టించి అమ్మ చేతికి అందుకోమని అలా విసిరేశాడు. అది 1000 అంచులతో ఒకేసారి 1000 మంది యొక్క రాక్షసుల యొక్క శిరస్సులని తేలికగా ఖండించేలాగా ఉంది. శంకరుడు తన త్రిశూలం నుంచి ఇంకొక త్రిశూలాన్ని తీసి అమ్మ యొక్క ఇంకో చేతికి అందించాడు. అది దేవతలకి నేను కాపాడుతానురా మిమ్మల్ని అన్న అభయహస్తంలాగా కనిపించింది. వానదేవుడు తెల్లటి వెన్నముద్ద లాంటి శంఖాన్ని అమ్మవారి చేతికి అందించాడు. అది శుభప్రదంగా, జయప్రదంగా కనిపించింది. అగ్నిదేవుడు శతగ్ని అనే ఆయుధాన్ని సృష్టించి ఇచ్చాడు. గాలిదేవుడు దివ్యమైన బాణాలు వేసే ధనస్సుని ఎప్పటికీ తరిగిపోని బాణాలతో ఉన్నటువంటి అమ్ముల పొదిని ఇచ్చాడు కానుకగా అమ్మవారికి. దేవేంద్రుడు తన వజ్రాయుధం నుంచి ఇంకొక వజ్రాయుధాన్ని సృష్టించి ఇంకొక అమ్మ చేతికి విసిరేశాడు. ఐరావతాన్ని అలంకరించిన దివ్య గంటని సమర్పించాడు. యముడు జనం యొక్క జీవుల యొక్క ప్రాణాలు తీసేటువంటి తాడు ఉంటుంది కదా, ఆయన చేతిలో యమపాశం. తన యమపాశంలో నుంచి ఇంకొక యమపాశాన్ని తీసి అమ్మ చేతికి విసిరేశాడు. బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన కమండలంలో నుంచి ఇంకో కమండలాన్ని అమ్మ చేతికి అందించాడు. అలా కమండలంలో నీళ్లు తీసుకొని మంత్రపూరితమైన నీళ్లు, వాళ్ళ శక్తి మొత్తం కూడా మునుల దగ్గర కమండలం పెడతారు, ఒక చెంబు, మర చెంబు లాంటిది. దాంట్లో వాళ్ళ తపశక్తిని మొత్తం ఆ నీళ్ళలో పెడతారు వాళ్ళు. ఆ నీళ్లు తీసుకొని వాళ్ళు అలా ఏది కోరుకొని మనసులో సంకల్పించి ఎదుటి వాళ్ళ మీద జల్లుతారో అది అలా మారిపోతుంది. అలాంటి దివ్య కమండలాన్ని అమ్మవారి చేతికి బ్రహ్మదేవుడు ఇచ్చాడు. వరుణుడు పాశాయుధాన్ని ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని చర్మంతో చేసిన డాలుని అందించాడు. విశ్వకర్మ అనే అతను దేవతలకి ఇల్లు కట్టిస్తూ ఉంటాడు. ఆయన సిద్ధాంతి, దేవతల సిద్ధాంతి. ఒక్క రాత్రిలోనే పెద్ద పెద్ద భవనాలు ఆయన తయారు చేసేస్తాడు విశ్వకర్మ. ఆయన అమ్మవారి చేతికి గండ్రగొడ్డలి ఇచ్చాడు. కుబేరుడు బంగారంతో కూడుకున్నటువంటి అమ్మవారు మధువు తాగటానికి, అమ్మవారి మధ్యలో మద్యపానం లాంటి ఉంటుంది కదా, మధు అంటారు, అది ఆ మధువు తాగటానికి ఆమెకి సురాపాత్రను అందించాడు. అలానే ఇంకా చిన్న గంటలు బొదిగిన కౌమోదికనే గద్దను అందించాడు త్వష్ట. ఇలా అనేక దివ్యమైన అస్త్రాలని, అభేద్యమైన కవచాన్ని ఇచ్చాడు. సూర్యుడు తనలో ఉన్న వెలుగు
మంచి మంచి తేజస్సులని, గొప్ప గొప్ప వేడి తేజస్సుల మొత్తాన్ని కూడా అమ్మకి బహుమానంగా ఇచ్చాడు. చూశారా ఇప్పుడు ఎన్ని ఆయుధాలు వచ్చి చేరినాయో, ఎన్ని శక్తులతో అమ్మ ఒక రాశిలాగా వెలుగుతూ ఉందో. వివిధ భూషణాలతో, వివిధ ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేలాగా కనిపిస్తున్న ఆ మహాదేవిని చూసి దేవతలంతా అబ్బా ఆనందం, ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, మహిషాసురుడికి సరైనటువంటి మా అమ్మ రంగంలోకి దిగింది, తయారైంది అనుకొని నమ శివాయై కళ్యాణై శాంత్యై పుష్ట్యై నమో నమః భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః కాళరాత్రై తదాంబాయై ఇంద్రాణ్యై తే నమో నమః సిద్ధ్యై బుద్ధ్యై తదా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమః పృథివ్యాం యా స్థితా పృథ్యానజ్ఞాతా పృథివీంచాయా అంతస్థితాయ యమతి యయతి వందే తామీశ్వరీం పరాం మాయాయాం యా స్థితా జ్ఞాతా మాయయా నతతామజాం అంతస్థితా ప్రేరయతి ప్రేరయిత్రీం నమః శివాం నమో కాళికా చండీ చాముండి అంబా భద్రాణి రుద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవీ ఏ జగన్మాస అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని